ఇరాన్ మీద ఫిబ్రవరి 28వ తారీఖు అమెరికా ఇజ్రాయెల్ సాగించిన యుద్ధంలో అనివార్యంగా అంతిమ పరిశీలనలో ఇరాన్ గెలుస్తుంది, అమెరికా ఇజ్రాయెల్ కూటమి ఓడిపోతుందని జోస్యాలు చెప్పడం వేరు. అయితే అది అంతిమ యుద్ధంలో. తక్షణ యుద్ధంలో ఎవరు అన్నప్పుడు మళ్ళీ అది వేరు. యుద్ధాలు రెండు రకాలు. ఆకాశం నుంచి చేసేది బాంబులు కురిపించడం ఒక భాగం, నేల మీదకి వచ్చి ఇరాన్ని జయించడం ఒక భాగం. నేల మీద యుద్ధాలు ఇంతవరకు ఏ అగ్రరాజ్యం కూడా గెలవలేకపోయింది. అది బ్రిటన్ నుంచి కూడా, బ్రిటన్ ఫ్రాన్స్ దగ్గర నుంచి ఎవరూ గెలవలేకపోయారు. అమెరికా చరిత్రే తీసుకుంటే కొరియాలో 1950 దశాబ్దంలో ఆరీ ట్రూమన్ అమెరికా అధ్యక్షుడు ఉన్నప్పుడు చేశాడు, అక్కడ ఓడిపోయింది. 50 దశాబ్దంలోనే ఐసెన్హోవర్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రారంభించి, జాన్ ఎఫ్ కెనడీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కొనసాగించి, తర్వాత జాన్సన్ ఉన్నప్పుడు కూడా కొనసాగించి, నిక్సన్ ఉన్నప్పుడు కూడా కొనసాగించి, 5వ ప్రెసిడెంట్ జెరాల్డ్ ఫోర్డ్ వచ్చిన తర్వాత ఓడిపోయి వెనక్కి పారిపోక తప్పలేదు వియత్నాం నుంచి. అది వియత్నాం చరిత్ర. ఇరాక్ విషయానికి వస్తే డబ్ల్యూ బుష్ అంటే బుల్లి బుష్ నాయకత్వంలో చేస్తే అది మరొక ప్రెసిడెంట్ ఒబామా వరకు కొనసాగి ఓడిపోక తప్పలేదు, వెనక్కి ఉపసంహరించుకోక తప్పలేదు, లక్ష్యాలు నెరవేరకుండానే. ఆఫ్ఘనిస్తాన్ వస్తే 4 అమెరికన్ ప్రెసిడెంట్లు, ఒకటి జార్జ్ బుష్, డబ్ల్యూ బుష్, తర్వాత ఒబామా, ఆ తర్వాత ట్రంప్, మొదటి రౌండ్ ట్రంప్, తర్వాత బైడెన్. 4 ప్రెసిడెంట్ వచ్చాక చివరికే పారిపోక తప్పలేదు. అక్కడ కూడా లిబియా టెస్టింగ్ పీరియడ్ కొనసాగుతుంది, అది వేరే విషయం. అంటే గ్రౌండ్ వార్లో, నేల మీదకి వచ్చి చేసే యుద్ధాల్లో ఏ వెనకబడ్డ దేశాన్ని కూడా జయించలేదు అంతిమంగా అనేది అనుకున్నాం. కానీ ఎయిర్ వార్ అంటే గగనతలం నుంచి చేసే యుద్ధంలో అమెరికాని మిగతా దేశాలు ఎక్కడైనా ఓడిపోక తప్పదనేది సాధారణ అభిప్రాయం. ఒకవేళ అమెరికాకి రష్యాకి మధ్యన ఎయిర్ వార్ వస్తే, లేదా అమెరికాకి చైనాకి మధ్యన ఎయిర్ వార్ వస్తే అమెరికా గెలుస్తుందని చెప్పలేం. కానీ అది ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, కొరియా కానీ, ఏ దేశాలైనా ఎయిర్ వార్ అంటే గగనతల యుద్ధం వచ్చినప్పుడు అమెరికా ముందు నిలబడడం అనేది ఒక సాధారణ అభిప్రాయం ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఆ అభిప్రాయాన్ని ఇవాళ చిత్తు చేసింది ఇరాన్. ఇవాళ 23వ రోజుకి ప్రవేశిస్తున్నాం. అంటే మొదటి రోజు ఎయిర్ వార్లో గెలిచినా అనే ఒక కామా పెట్టుకునే ఆప్షన్ ఉంది, కానీ ఇవాళ ఎయిర్ వార్లో కూడా గెలవలేదని తెలిసింది. యుద్ధంలో కత్తి, డాలు అని 2 ఉంటాయి. కత్తి అంటే అవతల వాడి మీదకి దెబ్బ కొట్టేది, డాల్ అంటే అవతల వాడి కత్తి దెబ్బ నుంచి కాపాడుకునేది. అఫెన్స్, డిఫెన్స్ 2 ఉంటాయి. ఇవాళ ఎయిర్ వార్లో కూడా అఫెన్స్, డిఫెన్స్ ఉన్నాయి. ఎయిర్ వార్లో ఒక అఫెన్స్ చేయడమే కాదు, ఇరాన్ డిఫెన్స్ కూడా చేసుకోగలుగుతుంది. పైగా అమెరికా ఇజ్రాయెల్ యొక్క డిఫెన్స్ వ్యవస్థలను కూడా దెబ్బతీయగలుగుతుంది. అంటే అఫెన్స్, ఇరాన్ యొక్క అఫెన్స్ వాళ్ళ దెబ్బతీయగలుగుతుంది. కొత్తగా ఇప్పుడు పరిణామం, 2 రోజుల క్రితం వాళ్ళు డియో గార్షియాలో మిసైల్ దాడి చేస్తే అది 4000 కిలోమీటర్లు. ఇప్పటివరకు మొదట 500, తర్వాత 1000 కిలోమీటర్లు అనుకున్నారు. తర్వాత 2000 కిలోమీటర్ల రేంజ్ ఉన్న క్షిపణులు మాత్రమే ఇరాన్ దగ్గర ఉన్నాయి అనుకోవడం జరిగింది. సైప్రస్లో మీద దాడి చేసినప్పుడు కూడా బ్రిటిష్ స్థావరం మీద, అది కూడా దాదాపు 1500 కిలోమీటర్లే కనుక ఏదో మామూలు అనుకున్నారు. కానీ వాళ్ళు 4000 కిలోమీటర్లు ఛేదించారు. అంతేకాదు ఈరోజు కొత్తగా వచ్చేవరకు వాళ్ళ యొక్క డిమోనా అణు పరీక్షా కేంద్రం మీద కూడా దాడి జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి షీల్డ్ వ్యవస్థ, రక్షణ వ్యవస్థ అంతా దెబ్బతిన్నది, కొలాప్స్ అయిపోయింది, కూలిపోయింది. ఇవన్నీ మనకి దేని సూచిస్తున్నాయి? పైగా F-35 ఫైటర్ విమానం, దానికి తిరుగులేదు అమెరికాది, దానికి రాడార్ వ్యవస్థ కళ్ళు కప్పుద్ది అని చెప్పినవన్నీ కూడా అది ఉట్టిదే పేక మేడలను కూలిపోయినాయి. ఇవన్నీ కూడా ఇవాళ గల్ఫ్ దేశాల్లో మొత్తం అన్ని రకాలుగా అమెరికా ఆర్థిక, రాజకీయ, సైనిక వ్యవస్థలన్నింటినీ కుప్పగొలుస్తుంటే ఏ రక్షణ వ్యవస్థ కాపాడలేదు. చివరికి ఇజ్రాయెల్ అణుపరీక్షా కేంద్రం మీద దాడి చేసినా కూడా ఏ రక్షణ వ్యవస్థ అక్కడ కాపాడలేకపోయింది. కనుక ఇవాళ గగనతల యుద్ధంలో కూడా ఇరాన్ని జయించలేదని కొత్త విషయం వాళ్ళ లోకానికి వెల్లడవుతుంది. గగనతల యుద్ధంలో అమెరికా గెలిచిన, గ్రౌండ్ వార్లో ఎప్పటికీ గెలవలేదని ఒక చారిత్రక సూత్రాన్ని ఎవరైనా చెప్పాం. కానీ గగన యుద్ధంలో కూడా, గగనతల యుద్ధంలో కూడా ఇవాళ ఒక అమెరికా లాంటి అగ్రరాజ్యాన్ని చిత్తు చేసి ఇరాన్ అప్రతిహితంగా కొనసాగుతుంది. కనుక ఈ యుద్ధం గ్రౌండ్ వార్ దాకా రాకుండా ఎయిర్ వార్లోనే చివరికి అంతిమ పరిష్కారం దొరుకుతుంది. అది ఇరాన్ విజయం వైపే జరుగుతుందని ఈ రీసెంట్ పరిణామాలు తెలియజేస్తున్నాయి. ఈ విషయం పట్ల మనం ఒక అవగాహన ఏర్పరచుకుందాం.